నమస్తే అండి. ఈ వీడియో కంటెంట్ గురించి మాట్లాడుకోవాలంటే మీరు తమ్నేల్ చూసినప్పుడు అప్పుడే అనుకుంటారు మన రసికరాజ ఒక అమ్మాయి వీడియో కాల్ చేస్తే ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఎట్లా మాట్లాడతాడు అనేది. ఆ వీడియో కాల్ ఎట్లా సెట్ చేసినాను, మనోడు కాల్ వచ్చినాక ఎట్లా మాట్లాడినాడు అనేది ఖచ్చితంగా మీరందరూ ఎంజాయ్ చేస్తారు. మీరందరూ ఎంజాయ్ చేసిన మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ ఎట్లా చూపిస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్ టాటా మినిమేషం. ఫోన్ వస్తా చూడ సైలెంట్ అని 10 నిమిషాలు పడుకొని అర్ధగంట అనుకుని అడిగి పోదాం అనుకుంటే వస్తావు అడిగి రావా రావా హలో ఎవరు వస్తుంది అమ్మ ఎవరు హాయ్ వాయిస్ వినపడలే హలో హాయ్ హలో వాయిస్ వినపడలేదండి. మీ కళ్ళు వాయిస్ వినపడలే వాయిస్ వినపడలే వాయిస్ వినపడలేదా హలో హలో కాదు ముసినేనా ఏంది నువ్వు కాల్చినేనా ఏంది బాలే ఆడిగే పోయేసారన్నా పాప బాగలేదంట. ఎవరికి బాగాలేదు? వస్తాపానా ఏంది పాప బాగాలేదు? పదహారు లేచినావు ఎటు వస్తాడనా చేస్తాను అనుకుంటావా? వర్షం పట్టుకుందిరా కాయ బుద్ధిందా అమ్మా కళ్ళు సూపర్ బ్రహ్మాండంగా చూడు. ఏసీలో అనుకుంటాను నేను మొత్తం అంతా. చెప్పండి మీరు నాకు నవాయ్ పరుపు కూడా మంచిదే బాగా. మన పక్క మనకు సినిమాలు ఉన్నాయి, సినిమాల్లో రాజకీయంలో పరిచయం ఇంకా ఎక్కడ పరిచయమే మొత్తం అంతా. ఉండేదంతా బెడ్రూమ్లోనే ఒకనే సింగిల్గా. రూమ్కి వస్తావా? నా పేరు చూడే చూడు బాడీ చాట్కి ఉడుకు పెడతాందా? ఏసేలా వద్దులే మళ్ళీ ఏది బట్టలు ఇప్పుతావు అంటే కాదు. వేడెక్కున ఆడకన్నా అందువల్ల వేడి ఎక్కువ ఆడనే ఏసీ ఉంది కదా, ఆడ ఏసీలు ఉన్నాయి ఈడ ఏసీలు ఉన్నాయి. ఆడంటే వేడి ఉడుకుండదు, ఉడుకు ఎక్కువ కాదురా. ఫోన్ మాట్లాడుతున్నా మాట్లాడుకో అట్లా అంతేం. నేను డిస్టర్బెన్స్ సరే నేనే పోతాను. ఏడికి పోతావు? నేను పోతానంగా పోతలే దానికి కూడా లేచిపోయింది అనుకోలే వేరే వాళ్ళు. ఇది పాప ఫోన్ మాట్లాడి ఇప్పుడు లేదు మరి మాట్లాడుతున్నాం కదా. నాయన
మీ లిప్స్ సూపర్ సూపరా. ఇక మీకు ఈ నంబర్ ఎట్లా దొరికింది? ఓకే ఓకే. ఎవరున్నారు పక్కన? ఎవరున్నారు? సూపర్. ఏం ఫోన్ కట్ చేసా? హలో, ఏం ఫోన్ కట్ చేసాబా? హలో, ఏం ఫోన్ కట్ చేసినావు? ఏం వేరే ఆయన మీద నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్. వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి, వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ టిఎస్ఆర్ కాంప్లెక్స్ బిసైడ్ వి స్క్వేర్, విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. అదే కాదండి, బంగారం మన మైండ్లోకి టక్కని గుర్తొచ్చేది 2-3 గుర్తు వస్తుండే. మనం యాడ్స్ చూసో టీవీలో చూసో పోయి కొనుక్కున్నాం. నేను కూడా చాలా బోర్ల పక్క పడినాను. నేను ఎప్పటి నుంచో ముందు నుంచి ఉండే షాపులో కొనుక్కున్న కొన్ని బంగారం అది ఎంత నాణ్యతగా ఉంది, ఎంత గట్టిగా ఉందని నాకు కూడా తెలుసు. సో మీరు అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర పోయి బంగారు కొనల్లా. అట్లే తెలివిగా ఎక్కడ మనకి మేకింగ్ ఛార్జెస్ కానీ తరుగుల విషయంలో కానీ మీరు అది చూసుకొని కొంటే మీకు ఫ్యూచర్ లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే బంగారం అనేది మధ్యతరగతి అయినా ఎవరికైనా అదొక ఇన్వెస్ట్మెంట్. ఫ్యూచర్లో చదువుకైనా, ఫ్యూచర్లో పెళ్ళికైనా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కాపాడేది బంగారు. కాబట్టి అలాంటి బంగారం ఏడబడితే ఆడ కొనుక్కోకుండా అడ్వర్టైజ్మెంట్లో అవి చూసుకుంటా పోయేది కొనేదానికంటే నాణ్యమైన వాళ్ళ దగ్గరికి, దాని మీద అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి కొనేదానికి బంగారంకి విలువ ఉంటుంది. నువ్వు కొనిన దానికి నీకు ప్రాఫిట్ ఉంటుంది. రేపొద్దున అది అమ్మినా కూడా నువ్వు సేఫ్ అవుతావు. సో తప్పకుండా విజిట్ అవ్వండి శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు. వావ్, బ్యూటిఫుల్. నీ ఎయిర్ సూపర్. బాబా, నీ ఫేస్కి నీకి సూపరా. మన బిజినెస్లు ఉన్నాయి, చెప్పు నువ్వు తొందరగా. అడ్రస్ చెప్పు. రూమ్ హలో. ఏయ్, మోటార్ చార్జ్ చేయనా? ఇంకా మాట్లాడుతున్నావా? ఏముంది అంత మాట్లాడేకి? బాగాలేదట కిడ్నీలట. కిడ్నీలు బాగాలేదా? మళ్ళా వాళ్ళ కిడ్నీలు బాగాలేకపోతే నువ్వు తీసే ఉడుకుంటే చొక్కానే తీసుకొచ్చో. తప్పేముంది దాంట్లో? ఎవరున్నారు ఇడా? నేను పోతాను కదా. తీసేస్తాంలే. ఉంటా జానోలే మీ వాళ్ళతో మాట్లాడి. నీకేమన్నా మధ్య వస్తాను డిస్టర్బ్ వేస్తాను. నువ్వే ఉంటా పర్సన్ అమ్మకేరా ఫ్యామిలీ మ్యాటరా? ఫ్యామిలీ మ్యాటర్ ఏదో పర్సన్ ఉంటాయి. చెప్పాలి అన్నీ కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పుకూడదు. ప్రతి దాంట్లో మోటార్ అయిలే
వేసేలా కొన్నే కాదు మొత్తం చెప్పద్దు ఎవడొద్దన్నాడు. మనం చెప్పడం వల్ల మరి ఏం కడతాడు నువ్వు? ఫోన్ కూడా మాట్లాడకూడదా? అది కూడా ఎక్కలేదా? ఓసారి బాగున్నారా అని అడుగుతా, తప్పేముంది? అడగకూడదు అట్లా. మామూలు మాట వరుసగా పిల్లోడు అంత కొవ్వు, మాట కూడా పలకరీలే అనుకుంటారు. ఎందుకు వచ్చిందే నా వాళ్ళు ఆడ అనుకోరునా, వాళ్ళు మంచి అనుకుంటారులేదు. నీకు తెలుసు ఒక్క మాట అంతే. భోజనం చేసినారని అడుగుతా. నువ్వు ఏం ఏ టైంలోనా? ఏ టైం అయితే నేను భోజనం చేసినావు అడిగే. వద్దులే నన్ను పోనని దయచేసి. నువ్వు పోతాను లేదు పోలా. పోనప్పుడు నువ్వు వస్తా సైతం ఉన్నా నువ్వు కాదు జీతం బా. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. సిక్స్ ప్యాక్ బాడీ ఎట్లుంది? లా నీ సూపర్ సూపర్. ఆడ గట్టి పాలు తీసుకొచ్చు రాబోయ్. నేను మళ్ళా అడిగిపోతాను ఇంటికాడ. గట్టి పాలు ఏంది ఏం సర్దుకుంటారు? ఏం సర్దుకుంటారు? ఏం సర్దుకుంటున్నా? సర్లే గట్టి పాలు తెద్దురా. కాదు నా నమ్మ ఫోన్ ఇవన్నీ ఏంది నువ్వు? ఏం ఫోన్ రా? మాట్లాడుతున్నాం కదా నువ్వు. చూస్తాను. నువ్వు ఓలా చేస్తు నువ్వు వాట్సాప్ చేస్తాను రా ఫోన్. నీకు వాట్సాప్ కాదు మళ్ళీ కాదు ఎక్కించిందే ఈ రోజు నీకు నేను వాట్సాప్. నీకు అప్పుడే వాట్సాప్ కిందకు వస్తాయి అంటే ఫోన్ ఫోన్ రాకూడదా? వాట్సాప్ కూడా అంటే ఫోన్ ఫోన్ రాకూడదా? వాట్సాప్ కూడా అవు నీకు సెల్ వాట్సాప్ ఎక్కించి ఇచ్చిన పొద్దున. దానికి అప్పుడే నీ వాట్సాప్ నాకెవడు చేయడే వాట్సాప్ కి? నీ గ్యాలరీకి వాట్సాప్ చేస్తే ఏమే చెబుతా? ఫోన్ అన్న ఫోన్ రాకూడదా? ఫోన్ రాలే ఎవరా అని. ఎవరా అని కదా ముత్త మీ అవ్వ వీడియో నీతో మాట్లాడుతానే ఫోన్ చేసి. బాగలేదంటే ఫోన్ చేస్తాను ఇంటర్నెట్ చూపిస్తానరా హాస్పిటల్ అంతా ఘోరంగా ఎడతా అంటే నేను చెప్తానా. బాగలేదంటే కిడ్నీ అంతా పాపం వయసు అయిపోయింది కదా. కోసి ఏ గుట్ల ఎట్లా ఇస్తారు నువ్వు? ఏంది చచ్చిపోతాను పోయే మూమెంట్ లో. సర్లే చూసుకోరా నాయన పాపం లాస్ట్ మూమెంట్ లో. అయినా నువ్వు చూడ మధ్య మధ్య నువ్వు మధ్య రావచ్చు నువ్వు. ఏంది నాకు కష్టంగా ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది. లేక నా ఫోన్లు వస్తున్నాయ్యా. చాలా బాధగా ఉంది. ఏమన్నా జీతమో ఎప్పుడో సరే బుద్ధులు కూడా చేసుకోరా నాయన నీతో. నాకు నువ్వు వచ్చి పలపలు నువ్వు చేస్తున్నావు. సరేలే పాల్గొడి బ్యాగ్ ఎట్లా ఆడిపోయినారా? జరగదు ఇంకా కాదు. ఇంకా పాల్గొడి బ్యాగ్ ఎందుకు బీపీ తెచ్చుకుంటాను? మీ ముత్తవ్వ బోల్ ముందని చూస్తున్నారా లేదా నువ్వు ముందు బోలని చూస్తున్నావు? పైకి గొడ్ల బొమ్మడు పాల ప్యాకెట్లు మోటరు వేసే అడిగామన్నా ఆ పాల ప్యాకెట్ ఎవరు పెట్టాడు? పాల ప్యాకెట్ కాదు, నేను పాల ప్యాకెట్ తాగను. ఆడవి పాలు పితుకుతారు, గట్టి పాలు తీసుకొని రా అని చెప్తాను.
నేను ఇట్లా ఇంటికాడికి పోతాను, బయటికి పోయి అది ఇప్పుడే గుర్తుకొచ్చింది నీకు? ఈ టైంలో గుర్తుకొస్తున్నాయా? ఏం మీ అవ్వకి నీకు నువ్వు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చినావు? ఇప్పుడే అవన్నీ అడద్దు. ముసలోళ్ళని చూద్దాము చాలా రోజులే. నువ్వు ముసలోళ్ళని చూడక మామూలు బయట అంతా ఉంటావు. బయట లేరు ముసలు ఎవరు కనబడ్డాలి ఈ మధ్య. అంత పెద్ద ముసలోళ్ళని చూడడం చాలా ఏం లేపు. ఇప్పుడు ఫోన్ చేయి, ముసలాం చూస్తాను. మా అమ్మేనా నీకేనా చూపి ముస్లిం చూపికూడదు పాపం. చాలా ఏడుస్తావు. మళ్ళీ అమ్మని చూసినావుంటే అమ్మా మొక్కుతావు. మరి పాప భలే ఏడుస్తావు. మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకొని మళ్ళీ గుర్తులు తెచ్చుకొని నువ్వు మళ్ళా అమ్మ ఏడుసా చాలా కన్నీళ్ళు పెట్టుకుంటా నేను కూడా. నువ్వు మళ్ళా అమ్మతో వెళ్ళిపోతావు. సరేనా అంటే ముస్లాం దగ్గర నువ్వు చాలా ఘోరంగా బాధపడితే నేను తట్టుకున్నాను స్వామి. ఏడ్చి నువ్వు ఏడ్చి మళ్ళీ నేను ఏడ్చి మళ్ళా ఇంట్లో ఫ్యామిలీ అంతా బాధ పెట్టడం ఏంటికి అవసరమా? సైలెంట్ పోతే అంతే అమ్మా. ఓని మనం అంతా ఏడ్చుకుంటా ఏడ మళ్ళీ వీళ్ళని బాధ పెట్టి ఫోన్ చేసుకుని వానమ్మ నా చెల్లిగా వస్తుంది నన్ను మళ్ళా పెద్ద చెల్లు. ఇప్పుడు వాళ్ళ సెల్లే నీకు సిమ్ వేసి ఇచ్చిన. ఎప్పుడైనా ఒకసారి చిన్న గేమ్లు ఆడుకుంటావు లేదా నేర్చుకుంటావు అని ఇచ్చిన. వాళ్ళు ఉంటాయి కాలేజీకి వెళ్ళిపోతారు. గాలి ఒకసారి నా సెల్ ఆడింది ఎత్తుక్కుంటా. చెప్తాను వినబడతానికేమన్నా. మర్చిపోయినాను, దాంట్లో సిమ్ నాదుంది. సిమ్ నీదుందా? ఎవరో ఫోన్ చేసినారా ఏమన్నా? ఫోన్ చేసినారా? ఎవరైనా ఫోన్ చేసినారా నా వాట్సాప్కి ఏమన్నా? అవునా చేసినారా ఎవరన్నా? ఎవరు చేసినారా? నువ్వు ఏందో మాట్లాడతాడు ఇంతవరకు ఎవరితో ఇట్లా పెట్టుకుని నేను అది సెల్ఫీ దిగుదా ఫోటోలు బాగుంటాయి కానీ యాంగిల్ బట్టలు ఇప్పే కాదు. సిమ్ దీంట్లో వేసాడు వేసి వస్తా. సిమ్ ఈలే సిమ్ ఎవరిది? మళ్ళీ ఇంకేమి ఏముంది? ఏం లేదు. దీనికేం ఫోన్ ఇచ్చేకేమి? నువ్వు ఏం నా పర్సనల్ ఏం టచ్ చేసేది ఏం లేదు కదా. అదే టచ్ చేస్తే ఏమైతుంది నీకు తెలుసు కదా. అది ఇప్పుడు ఏంది ఇప్పుడు అంటే ఉడుకు తగ్గింది. ఉడుకు తగ్గిందా? వస్తావా? రాండినా కానీ వచ్చినాడు బయట. అవునా? పోదురా. ఎవరు వచ్చినారా? స్వామి రా త్వరగా లేచిరా. వేసుకుందురా. ఉన్నాడు చూపించే వాళ్ళ చూపి అని ఎవరెవరికో చూపించుకుంటూ ఉంటాడు. రా ఫాస్ట్ రా. అడివా ఎవరు వచ్చినాడు అయ్యప్ప. నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్. వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ TSR కాంప్లెక్స్ బిసైడ్ V2 విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. సో తప్పకుండా విజిట్ అవ్వండి శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు.